అసలు నమ్మకం పెట్టుకుంటారు. ఏ ప్రభుత్వం మీదనైతే నిన్నటిదాకా వాళ్ళు నమ్మకం పెట్టుకుంటారు, ఆ ప్రభుత్వమే మోసం చేసినప్పుడు, ఆ ప్రభుత్వం దగా చేసినప్పుడు, ఆ ప్రభుత్వమే ఇస్తామన్న పైసలు ఇవ్వకుండా ఈరోజు వీళ్ళ మోసం చేసిన పరిస్థితులలో వేరే వేరే పరిస్థితి లేక ఈరోజు వాళ్ళు ఖచ్చితంగా స్పందించారు, గట్టిగా స్పందించారు. ఈరోజు మా డబ్బులు మాకు వెంటనే ఇవ్వాల్సిందని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేసే పరిస్థితి. ఈరోజు చాలా పెద్ద ఉద్యమము రాష్ట్ర వ్యాప్తంగా జరగబోతుంది. చాలా పెద్ద ఉద్యమం ఈరోజు స్టేట్ లెవెల్లో 101% ఎక్కడ కూడా ప్రభుత్వం తప్పించుకునే పరిస్థితి ఉండదు. ఈరోజు వాళ్ళ బకాయిలు వాళ్ళకి వచ్చేంత వరకు ఉద్యమం కొనసాగుతుంది. రేపటి దినాన కూడా ఇవాళ ఎవరైతే ఉత్తరాలు వేసారో దాదాపు ఇవాళ పోలీస్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ప్రకారము ప్రతి దగ్గర కూడా వాళ్ళు రిపోర్ట్ తీసుకొని ఈరోజు ఇంతమంది ఒకటేసారి ఏవడేవండి చాలా సైలెంట్గా ఏది పోలింగ్ ఎలక్షన్ రోజు ఓటింగ్ జరుగుతా నువ్వు ఓటేసినావా అనే తీరుగా ఈరోజు పిటిషన్ మీరు పంపినరా, పంపడంలో కూడా మీరు వెళ్ళి పంపండి అని చెప్పేసి ఈరోజు వాళ్ళను ఒత్తిడి తెచ్చి మరి ఎవరైతే వాళ్ళకు ఐడియా లేదో వాళ్ళు కూడా చివరి నిమిషంలో చాలామంది చివరి నిమిషంలో కూడా మరి వాళ్ళు తీసుకున్నటువంటి పరిస్థితి. చాలామంది లాస్ట్ మూమెంట్లో కూడా నాకు ఫోన్ చేసి దయచేసి ప్రొఫార్మా పంపమని తీసుకొని ప్రింట్అవుట్ తీసుకొని నింపి పంపించిన పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితి ఎందుకు దాపరించింది? ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈరోజు ఎందుకు నమ్మకం సన్నగిల్లింది ప్రభుత్వం పైన? ఈరోజు వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిల పైన ఎందుకు ప్రభుత్వం ఈరోజు మొండిగా వ్యవహరిస్తుంది అనంటే ఎందుకు వీళ్ళ డబ్బులు డైవర్ట్ చేసి వాడుకున్నారు అనేది ఒక పెద్ద ప్రశ్న ఈరోజు దేశవ్యాప్తంగా చాలామంది ప్రజాస్వామ్యవాదులు, చాలామంది ఉద్యోగులు ఆయా రాష్ట్రాల్లో ఒక పెద్ద చర్చ జరిగింది. ఈరోజు ఒక ఎన్నికలకు కేరళ ఎన్నికల్లో ఈరోజు ప్రధాన ఎజెండాగా తెలంగాణ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ యొక్క జీతాల బకాయిల వాళ్ళ రిటైర్మెంట్ బకాయిల పైనే ఈరోజు కేరళ ముఖ్యమంత్రి మాట్లాడిన దీన్నే ఒక ఎజెండాగా తీసుకుని ఒక ఎలక్షన్ నడిచింది అని అంటే ఈరోజు ఎంత దరిద్రంగా ఈ తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించిందనేది అర్థం చేసుకోవాలి. ఈరోజు ఎండ వేడిని కేర్ చేయకుండా రిటైర్డ్ ఉద్యోగులు ఎండ వేడిని కేర్ చేయకుండా ఈరోజు 10 గంటలకెళ్ళి 12 గంటల వరకు బయటికి రావద్దని హెచ్చరికలు ఉన్నప్పటికీ సూచనలు ఉన్నప్పటికీ ఈరోజు అవన్నీ కూడా బేఖాతరు చేసి ఈరోజు ఏ విధంగానైనా దీన్ని సక్సెస్ చేయాలని చెప్పి ఆదిలాబాద్కి వెళ్ళి మొదలుపెట్టి ఇటు గద్వాల్ దాకా అటు నాగార్జున సాగర్కి వెళ్ళి మొదలుపెట్టి ఇటు నిజామాబాద్ దాకా ప్రతి దగ్గర కూడా ఈరోజు ప్రతి పోస్ట్ ఆఫీస్లో కూడా ఈరోజు ఈ లెటర్స్ పోయినాయి. కాబట్టి ఇవాళ ఎవరన్నా నేను ఇయాటి వరకు రేపంచే లెటర్స్ వేయద్దు అని నేను చెప్పిన, ఎవరన్నా వేసినా ఇవాళనే వేయాలని చెప్పి. కాబట్టి ఇవాళ లెటర్స్ వేసిన వాళ్ళు దయచేసి పిటిషన్లు మీరు ఫైల్ చేసిన